చంద్రబాబు నాయుడు తాజాగా రిలీజ్ చేసినటువంటి ఏదైతే ఎమ్మెల్యేలు ఎంపీలకు సంబంధించింది చూస్తే వాస్తవంగా అనౌన్స్ చేసింది 16 అసెంబ్లీ 17 పార్లమెంట్. ఇప్పుడు 11 అసెంబ్లీ మాత్రమే రిలీజ్ చేశారు. తద్వారా ఇంకొక 5 పెండింగ్లో పెట్టారు. అది బీజేపీతో సంప్రదింపులు, అంటే వాళ్ళు ఎక్కువ సీట్లు అడుగుతున్న నేపథ్యంలో ఆపారా, లేకపోతే ఇంకా అభ్యర్థుల సంబంధించి కసరత్తు జరుగుతుందన్నది తేలాలి. అలాగే 13 పార్లమెంట్కి అనౌన్స్ చేశారు, ఇంకా 4 అనౌన్స్ చేయాలి. అది కూడా భారతీయ జనతా పార్టీ సీట్ల మార్పు అడుగుతున్నటువంటి సందర్భంలో. అయితే భారతీయ జనతా పార్టీకి షాక్ ఇస్తూ హిందూపురం అభ్యర్థిని అనౌన్స్ చేసేశారు. తద్వారా హిందూపురం పరిపూర్ణానంద స్వామికి లేనట్టే. మరొక వైపున ఏలూరు పుట్టా మహేష్ యాదవ్ని అనౌన్స్ చేసేశారు. తద్వారా అక్కడ లేనట్టే. అక్కడ ఇద్దరు యాదవ్ సామాజిక వర్గం మధ్యన పోరాటం నడబోతుంది. ఇప్పుడు అక్కడే వీళ్ళు కూడా బీసీకి ఇచ్చారు కదా, వైసీపీ కూడా యాదవ్ సామాజిక వర్గానికి ఇద్దరి మధ్య నడవబోతుంది. మరోవైపున చూస్తే అది ఒక మంచి స్ట్రాంగ్ పాయింటే. ఇంకోవైపున విశాఖపట్నం వచ్చేటప్పటికి ఇవ్వట్లేదు బీజేపీకి అన్నది తేలిపోయింది. తద్వారా బీజేపీని ఎక్కడ, అంటే బీజేపీ ప్రెషర్ని అధిగమించడం కోసం ఈ లిస్టు ముందుగా రిలీజ్ చేసినట్టు కనబడుతుంది. ఈ 4 ప్లస్ ఆ 4 అంటే ఇంకా 4 అసెంబ్లీ 4 పార్లమెంటు, 5 అసెంబ్లీ 4 పార్లమెంటు అనౌన్స్ కావాల్సినటువంటి అవసరం ఉంది.